శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. సూర్య, మహేష్ బాబు ఇద్దరు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్లు. కానీ వీళ్ళ మధ్య ఉన్న ఓ కామన్ కనెక్షన్ చాలా మందికి తెలియదు. ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో కలిసి చదివారట ఈ ఇద్దరు. అంతేకాదు, ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా అదే బ్యాచ్లో ఉన్నాడట. మరి సూర్య ఈ విషయాన్ని ఎలా బయటపెట్టారు, ఆ స్కూల్ డేస్ గురించి ఏం చెప్పారు, ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సూర్య తన స్కూల్ రోజుల గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. తాను సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, సూపర్ స్టార్ మహేష్ బాబు ముగ్గురు చెన్నైలోని సెయింట్ బిట్స్ స్కూల్లో కలిసి చదివామని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, మహేష్ బాబు తన క్లాస్మేట్ అని కూడా సూర్య చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చిన్నప్పటి నుంచే అందరూ కలిసి పెరిగామని, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని సూర్య అన్నారు. యువన్ శంకర్ రాజా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడిన సూర్య, చిన్న వయసులోనే పియానో వాయిస్తూ సంగీతంపై ఎంత కష్టపడ్డాడో తాను దగ్గరగా చూశానని చెప్పారు. తన కెరీర్ ప్రారంభంలో యువన్ ఇచ్చిన సంగీతం ఎంతో కీలక పాత్ర పోషించిందని, ఇప్పటికీ ఆయనను తాను పెద్ద అభిమానినేనని సూర్య అన్నారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వారణాసి చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. మరోవైపు సూర్య కూడా వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. స్కూల్ బెంచ్ పంచుకున్న ఇద్దరు క్లాస్మేట్స్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ స్టార్లుగా నిలవడం అభిమానుల్లో మరింత ఎక్సైట్ చేస్తుంది. ఒకే క్లాస్ రూమ్ లో చదివిన సూర్య, మహేష్ బాబు ఇప్పుడు తమ ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా రాణించడం నిజంగా స్పెషల్ అనిపిస్తుంది. సినీ అభిమానులకు ఈ విషయం మరింత థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ సెలబ్రిటీ స్టోరీస్ కోసం చూస్తున్నానండి సినీ ఫ్లాష్.